Okay, today lesson is acids and bases and salts. Acid, the word it is coming from acidus. It is a Latin word. Meaning is sour taste. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ పదం అంటే సోర్ టేస్ట్ అనే పదం దగ్గర నుంచి అంటే యాసిడస్ అనే పదం నుంచి వచ్చింది. మీనింగ్ ఏంటంటే సోర్. అందుకే దీనికి యాసిడ్ అని పేరు పెట్టారు. అసలు డెఫినేషన్ ఏంటి యాసిడ్కి అంటే ద సబ్స్టెన్స్ విచ్ గివ్ సోర్ టేస్ట్. పుల్లగా ఉన్న పదార్థాలన్నీ ఏమవుతాయి? యాసిడ్ ఉంటుంది అని చెప్పారు. పుల్లటి మజ్జిగ, చింతపండు నీరు పుల్లగా ఉంది, నారింజ పుల్లగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, ఓకేనా, ఉసిరికాయ నిమ్మకాయ పుల్లగా ఉంటుంది. సో మెనీ సబ్స్టెన్స్ కనుక మొన్న ఏదో సైంటిస్టులు కూడా ఇది కనుక్కున్నారు వన్ ఆఫ్ ద మెటీరియల్, అది ప్రపంచంలో అన్నిటికంటే చేదుగా ఉంది. అట్లా సో పులుపు చేదు డిఫరెంట్ టేస్ట్లు మనం చూస్తాం. ఫుడ్ మెటీరియల్స్ డైలీ చూస్తూ ఉన్నప్పుడు మనం తినే ఆహార పదార్థాలు డిఫరెంట్. ఒక్కొక్క కూరగాయ చేదు ఉంటుంది, ఒక్కొక్క కూరగాయ పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కటి తీయగా ఉంటుంది, ఒక్కొక్కటి న్యూట్రల్గా ఉంటుంది. అంటే వైల్ వీఆర్ సీయింగ్ దట్ ఫుడ్ మెటీరియల్స్ దే హ్యావ్ ద నేచర్. అయితే ఆ నేచర్లో సోర్ టేస్ట్ వచ్చింది అంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు యాసిడ్. యాసిడ్ సబ్స్టెన్స్ ఉంది అని. ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పవచ్చు అంటే ద సబ్స్టెన్స్ H+ అయాన్స్ ఇస్తే, H+ అయాన్స్ ఇస్తే అదేమైంది? యాసిడ్ అవుతుంది. ద సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ H+ అయాన్స్ ఈస్ కాల్డ్ యాసిడ్. ఇంకొక డెఫినేషన్ ద సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ లెస్ దాన్ 7 pH వాల్యూ. pH వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే ఆ సబ్స్టెన్స్ ఏమంటున్నాము? యాసిడ్ అనుకుంటాం. సో డెఫినేషన్ అర్థమైందా? యాసిడ్ గురించి అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బేసెస్. బేస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆల్కలీ. దీన్ని ఆల్కలీ, దాన్ని ఏమన్నారంటే యాషెస్ ఆఫ్ ప్లాంట్ అంటే యాషెస్ ఆఫ్ ప్లాంట్, ఆల్కలీ. ఈ పదం ఆల్కలీ. ఆల్కలీ అంటే ఏంటయ్యా అంటే విచ్ ఈస్ యాషెస్ ఆఫ్ ప్లాంట్స్. Ashes of plants which dissolves in water. వాటర్లో డిజాల్వ్స్ అయినటువంటి ప్లాంట్స్ యొక్క యాషెస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అరాబిక్ వర్డ్. సో ఈ అరబిక్ వర్డ్ మీనింగ్ ఏంటంటే యాషెస్ ఆఫ్ ప్లాంట్. అంటే ఏంటి సార్ యాషెస్ ఆఫ్ ప్లాంట్స్? ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ యొక్క యాషెస్ని వాటర్లో కరగ చేసినప్పుడు అవి హైడ్రాక్సైడ్స్ని ఇస్తున్నాయి అంట. ఏమిస్తున్నాయి? హైడ్రాక్సైడ్స్. అంటే వైన్ ద ప్లాంట్ యాషెస్ విచ్ డిజాల్వ్స్ ఇన్ ద వాటర్. ఆల్కలీ అంటే ద యాషెస్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. అది రాయలేదు ఇక్కడ. విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఆర్ యు హియర్? ఆర్ యు లిసనింగ్? ఎందరా అర్థమవుతుందా? సో యాషెస్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్లో సాల్యుబుల్ అయినటువంటి యాషెస్, ఆక్సైడ్స్, అక్కడ నుంచి వచ్చింది బేస్. ఇది బెటర్ టేస్ట్. ఏ టేస్ట్? బెటర్. సో బెటర్ అంటే ఏంటి? నీ బెటర్ గాన్ కాకరే బెటర్గా. సో సమ్ ఆఫ్ ద అంటే కొన్నిసార్లు ఈవెన్ రిచ్ గాడ్ రిచ్ గాడ్ ఓకే ఓకే. బీరకాయ చేదంట, దోసకాయ చేదంట. చేదంటే సో ద మెటీరియల్ విచ్ హ్యావింగ్ బేసిక్ నేచర్. అంటే ఇవేమో ఆల్ యాసిడ్స్, జనరల్ యాసిడ్స్ హ్యావింగ్ సోర్ టేస్ట్, ఫిజికల్ ప్రాపర్టీ. బేసెస్ హ్యావింగ్ బిటర్ టేస్ట్. సార్ డెఫినేషన్ ఏంటి సార్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ గివ్ ద సో బిటర్ టేస్ట్, బిటర్ ఇన్ టేస్ట్ ఈస్ కాల్డ్ బేస్. ద సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ OH- అయాన్స్. ఏం రిలీజ్ చేయాలి? OH- అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని ఏమంటాము? వాట్ ఈస్ దట్? బేస్. Base which releases OH-. And base pH value is greater than 7. Okay na? So these are the acids and the bases. Okay.
Okay, we are seeing that. Let me understand. అసలు యాసిడ్ నేచర్ ఏంటి అసలు యాసిడ్ వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ యాసిడ్కి ప్రాపర్టీస్ ఏమున్నాయి యాసిడ్ ఎలా రియాక్ట్ అవుతుంది సో వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ యాసిడ్ ఇప్పుడే చెప్తాను యాసిడ్ ఏ టేస్ట్ సోర్ టేస్ట్ యాసిడ్ pH ఎంత ఉంటుందని చెప్పాను అండ్ యాసిడ్ విచ్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ బ్లూ టు వాట్ బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొచ్చినప్పుడు ఎలా అవుతాయి రెడ్ లిట్మస్ అవుతాయి యాసిడ్స్ when react with metals acids metals తో react అయితే acids react with metals to produce H2 gas ఏ gas ఇస్తే example yesterday you read zinc is the metal acid 2HCl if you are taking ZnCl2 it is the salt this H2 gas acid metals to react అవుతాయి acids metal తో react అయితే which gives hydrogen gas acids which releases H plus ions to solvents let me understand one by one. Reaction with acids react with metals. Acids react with metals and carbonates and bicarbonates. ఇవన్నీ యాసిడ్స్ వేటితో రియాక్ట్ అవుతాయి కార్బోనేట్స్ మీన్స్ వాట్ ఇస్ దట్ CO3 ఉండాలి అండ్ బైకార్బోనేట్స్ HCl CO3 ఈ రెండింటితో రియాక్ట్ అవుతాయి ఇవన్నీ ప్రాపర్టీస్ మాట నెక్స్ట్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది నెక్స్ట్ యాసిడ్ కండక్టివిటీ కండక్టివిటీ అంటే డ్యూ టు రిలీజెస్ H ప్లస్ అయినా వీటన్నిటిని నేను ఒక టాపిక్ చెప్తాను లెట్ మీ అండర్స్టాండ్ దిస్ ఐ కంప్లీటెడ్ ఆల్రెడీ సోర్ టెస్ట్లో ఉంటే చూసాము అనుకున్నాను లెస్ దాన్ 7 ఉంటుంది pH అంటే వాట్ ఈస్ ద pH స్కేల్ సార్ అంటే pH అంటే let me understand one by one. pH means potential of hydrogen. చెప్పండి P means what? Potential. H means hydrogen. Potential of hydrogen. ఓకేనా లేకపోతే దీన్ని ఇంకొక పదం కూడా అంటారు పొటెన్షియల్ ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్ ఆర్ పవర్ 3 words whatever we can use it there. Potential
potential or power of hydrogen. Any one of that we can use it. సో pH అనేది ఏంటంటే ఎందుకు సార్ ఉపయోగపడుతుందంటే, హలో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ pH సార్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ pH? pH అన్నారు, పొటెన్షియల్ అన్నారు, పవర్ అన్నారు, ఏంది కథ అంటే, ఈ pH అనే ఇప్పుడు మీటర్స్ వచ్చేసాయి. మన పాలు తీసుకెళ్ళి పాలని ఒక మీటర్లో పెడతారు. పాల శాతం తెలిసి ఒక మిషన్ పాలలో ఇలా పెట్టినప్పుడు అది బాగా స్పిన్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది. ఈ ఒక లిక్విడ్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకొని ఈ pH అప్లై దీన్ని ఉపయోగించినప్పుడు, pH స్కేల్ కానీ pH మీటర్ కానీ ఉపయోగించినప్పుడు ఆ సబ్స్టెన్స్లో H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే, ఈ సబ్స్టెన్స్లో ఎన్ని H+ అయాన్స్ ఉన్నాయి, ఈ సబ్స్టెన్స్లో ఎన్ని OH- ఉన్నాయి. అలా ఏదైనా ఒక సబ్స్టెన్స్లో H+ అయాన్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవడం కోసం మనకి pH ఉంటుంది. ఎందుకు? వాట్ ఇస్ ఇట్? నేను అంతసేపు చెప్తే యు ఆర్ టెలింగ్ ఇన్ సింపుల్ వర్డ్. ఏం చెప్పండి? H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం pHని ఉపయోగిస్తారు. ఏ సబ్స్టెన్స్ లేదా మన బ్లడ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత, నాలో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సబ్స్టెన్స్ అయినా H+ అయాన్స్ కనుక్కోవడం. దీనికి ఒక మెజర్మెంట్ ఫిజికల్గా ఒక స్కేల్ ఉంటుంది. ది స్కేల్ ఇట్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to 14. 0 నుంచి 14 ఉంటుంది, మధ్యలో 7 ఉంటుంది. 1 2 3 4 5 6 8 9 10 11 12 13. pH స్కేల్ ఎన్ని ఉంటాయి? ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 14. 0 to 14. pH స్కేల్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 0 to 14. 0 to 14 ఉంటాయి. Here see, look at the bone. So below 7, below 7 all are which nature? Acids. Above 7 are basic nature. 7 are neutral. It is not a acid and not a base. Acids and bases. Below 7 all are acids. Above 7 all are bases. 7 is neutral. ఇప్పుడు సపోజ్ దే ఆర్ గివింగ్, ఎట్లా ఇస్తారు మీకు ఒక క్వశ్చన్, ఏ సొల్యూషన్ ఈజ్ ఏ, దే pH ఈజ్ 1, ఈజ్ ఇట్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ సాల్ట్ అని అంటారు. యాసిడ్. వై? pH ఈజ్ 1. ఓకేనా? లెస్ దెన్ 7లో ఉన్నాయి కాబట్టి అన్నీ ఏమవుతాయి? యాసిడ్స్ అవుతాయి. ఇఫ్ దట్ pH ఎలా ఇస్తాడు? అసలు మన 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా ఎలాంటి స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలా ఇచ్చేసి వాడు ఏ, బి, సి, డి, ఈ అని ఇచ్చి ఈ pH 1, సి pH 4, డి pH 3, ఈ pH 2, which is the strongest acid అన్నది. అప్పుడు మీరు ఈ 2 ఉందని అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఇది 1 కదా, ఈ మీన్స్ ఈ 7 నుంచి ఎంత తగ్గుతూ వెళ్తుందో ఇటువైపు అంత స్ట్రాంగ్ అన్నమాట. ఇవన్నీ యాసిడ్లే. pH 6 ఉన్న యాసిడ్, 5 ఉన్న యాసిడ్, 4 ఉన్న యాసిడ్, 3 ఉన్న యాసిడ్, 2 ఉన్న యాసిడ్, 1 ఉన్న యాసిడే. దీస్ ఆల్ ఆర్ యాసిడ్స్ ఓన్లీ. బట్ విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ అన్నప్పుడు విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్, ఏదైతే 0కు దగ్గరగా ఉంటుందో అదేమైతుంది? స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. ఇప్పుడు 6 యాసిడే, 1 యాసిడ్, ఈ రెండింటిలో స్ట్రాంగ్ ఏది? 1. 2, 3 యాసిడే, 1 యాసిడ్, ఈ రెండింటిలో స్ట్రాంగ్ ఏది? 1. అండర్స్టాండ్? సో ఇటు నుంచి ఇటు వెళ్ళే కొద్దీ యాసిడ్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, ఇటు నుంచి ఇటు వెళ్ళే కొద్దీ యాసిడ్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది. అండర్స్టాండ్? సో కాబట్టి 6
మనకి పాలు ఉన్నాయి కదా, మిల్క్, మన మిల్క్ యొక్క pH 6.6 అట్లా ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన వాష్రూమ్స్ క్లీనింగ్ కానీ యాసిడ్స్ అవి ఉపయోగించే యాసిడ్స్ యొక్క pH 2 or 3 మధ్యలో ఉంటాయి. మన స్టొమక్లో రిలీజ్ అయ్యే HCl యాసిడ్ 1.1 వెరీ స్ట్రాంగెస్ట్ యాసిడ్. బట్ అవర్ ఇంటెస్టైన్ సిస్టమ్ ఇస్ నాట్ బర్న్ స్టిల్ అంతే కదా. సో 1 అంటే ఎంత బ్లేడ్ ముక్కలు వేసినా కూడా కరిగిపోవాలి. దట్ వన్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ రిలీజెస్ ఇన్ అవర్ బాడీ పర్ డే 1.5 లీటర్స్ టు 2 లీటర్స్. 2 లీటర్ల మనకి యాసిడే మాత్రం. Metal, most probably it is the basic nature. Blood, basic nature 7.4. Slight basic. Like that basis 8 to 14. It నుంచి వెళ్ళే కొద్ది 14 basic nature will be increased. If it is comes towards 7, basic nature decreases. Understand? ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయి పెరుగుతాయి. ఇటు నుంచి 7 దగ్గరకు వస్తున్న వాటికి అన్నీ కూడా తగ్గుతాయి. ఇటు 7 దగ్గరకు వస్తున్నా, ఇటు 7 దగ్గరకు వస్తున్నా తగ్గుతాయి. 7కి ఎంత దూరం వెళ్తే అంత స్ట్రాంగెస్ట్ పెరుగుతాయి. సో ఈ pH స్కేల్ మనం పెట్టినప్పుడు లెస్ దెన్ 7 ఉన్నాయని ఏమవుతాయి? యాసిడ్స్ అవుతాయి. అండర్స్టాండ్? I will got this, you remember this. So ఈ pHలో డిజిట్సే కాదు, pH గురించి మాట్లాడుతున్నాను. అండర్స్టాండ్? pH ఈజ్ అండర్స్టాండ్. కాబట్టి మీరు రేపటి వర్క్ ఏంటయ్యా అంటే pH స్కేల్ టేబుల్ ఉంది నెక్స్ట్ క్లాస్. యూ షుడ్ రీడ్ దట్. హ్యావ్ యూ గాట్ పీరియాడిక్ టేబుల్? లెట్ మీ సీ. సో అడుగుతాడు, వాట్ ఈస్ ద సలైవా pH అని అడుగుతాడు. అంటే మన లాలాజలం యొక్క pH అంట. లాలాజలం సలైవా యొక్క pH 7.4 ఉంటుంది. బ్లడ్ pH కూడా సేమే ఉంటుంది. ఓకే, బిఫోర్ ద మీల్, ఆఫ్టర్ ద మీల్ pH అని అడుగుతాడు. మన సలైవా అన్నం తినకముందు, తిన్న తర్వాత. తినకముందు బేసిక్ ఉంటుంది. సలైవా బిఫోర్ మీల్ తినకముందు 7.4 ఉంటుంది. తిన్న తర్వాత ఎసిడిక్ అవుతుంది. అండర్స్టాండ్? ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద pH ఆఫ్ సలైవా బిఫోర్ మీల్ అంటాడు. మనం అన్నం తినక ముందు మన సలైవా యొక్క pH ఎంత? తిన్న తర్వాత ఇట్ విల్ బి గో ఆన్ స్లైట్లీ ఎసిడిక్ అవుతుంది. అదే ఒకటే నేను చదువుకు రావాలి. లేకపోతే నా టేబుల్ ఉంటుంది ఆ మెటీరియల్. ఆశి టేక్ దట్ ఫోటో అంటే కీప్ ఇన్ ద గ్రూప్. నెక్స్ట్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్. వెళ్తారా? నేను చెప్పాను.